For advertisement, call 8125893028. Our Gmail maxtvtelugu@gmail.com. మ్యాక్స్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. నేను మీ శ్రావ్య. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య పండితులు కోయిదర శ్రీనివాసరాజు గారు. మరి గురుగారితో మాట్లాడి అనేక సందేహాలు ఈ రోజు వీడియోలో తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. ఓం నమ శివాయ. జయ కొండదేవత శంభో శంకర మహాదేవ మహాదుర్గా వనదేవత సమ్మక్క సారలమ్మ వనదేవత. ప్రజలందరికీ నమస్కారం. చెప్పమ్మా గురుగారు, ఈ క్రోధినామ సంవత్సరంలో ఈ వారంలో మేషరాశి వారికి ఎలా ఉండబోతుంది గురుగారు? ఈ మేషరాశి వాళ్ళకి ఈ వారములో అదృష్ట గడియలు, చేసే కార్యక్రమాలు, వాళ్ళు చేయాల్సిన కొన్ని పనులు, వాళ్ళు చేసే విధానాలను బట్టి కొన్ని మార్పులు కొన్ని రాబోతున్నాయి. కాబట్టి అదృష్ట యోగం అనేది బాగా ఉంది. అదృష్ట యోగం అనేది చాలా బాగా ఉంది, కానీ దానికి తగ్గ ఒక కోపము, ఒక నిదానము, ఒక రెండు ఉంటాయి. ప్లస్ మైనస్ అంటారు కదా, అలాగా మనం ఎంతగా ఆలోచిస్తామో దాన్ని అంతగా మనం ఆలోచన చేస్తేనే మనకు అది మనకు కరెక్ట్గా సెట్ అవుతుంది. మనం ఎక్కువగా ఆలోచించి మనం పని చేసామనుకోండి బ్రేక్ అయిపోతుంది. ఆ విధంగా ఇలా జాతకములో అనేది ఏదేదో ఊహిస్తారు. కాబట్టి అది అవుతేనో సంతోషపడతారు, అది కాని వెడల అబ్బా మాకు కాలేదేమిటా అనేది చాలామంది బాధపడుతూ ఉంటారు. మరి దాని కారణం ఏమిటా అని చాలామందికి ఇంతవరకు అంతు చెక్కని విధానాలు చాలా ఎన్నో ఉన్నాయి. ఇప్పుడు వీళ్ళకి ఈ వారములో కొన్ని నూతన పనులు, నూతన కార్యక్రమాలు, ఎన్నో రోజులు ఉండ కొన్ని లేట్ అయిపోయినాయి, కొన్ని పెండింగ్లో ఉండ కొన్ని పనులు, కొన్ని కార్యక్రమాలు, కొన్ని జాగ్రత్తలు మనం తీసుకొని ఆ పనులు కొన్ని అయ్యే మార్గాలు మీకు కనబడుతున్నాయి. కాబట్టి ఏ పని చేయాలనుకున్నా, ఎక్కడ పోదాం అనుకున్నా కూడా తొందరపాటు అనేది లేకోకుండా నిదానంగా ఆలోచించి మీరు ముందడుగు వేస్తే తప్పకుండా మీకు మంచి శుభ ఫలితాలు రాబోతున్నాయని ఈ రాశి వాళ్ళకి కనబడుతుంది. గురుగారు, మరి ఈ మేషరాశి వాళ్ళు ఏ గుడికి వెళ్ళాలి, ఏ దేవుణ్ణి రోజు పూజించాలి గురుగారు? ఈ మేషరాశి వాళ్ళు మెయిన్గా నవగ్రహ పారార్థనలు చేయాలి. తర్వాత శ్రీ లక్ష్మీదేవత టెంపుల్కి వెళ్ళి లక్ష్మీదేవతని దర్శించుకుంటే జయప్రదం అవుతుంది.